చంద్రబాబుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక మద్దతిస్తానని చెప్పడంపై సెటైర్లు వేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. అంతోడదానికి పార్టీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్ని ఏం చేయలేరన్న సజ్జల పవన్ ని సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అంటే ఆన్సర్ ఇచ్చుకోవడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకోసారి సీఎం చేస్తానంటే ఆయన వెనక ఉండారని అనుకుంటున్న ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారనుకుంటున్న వాళ్ళు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? దానికి నిన్ను ఎత్తుకొని నీ మీద మళ్ళీ ఇంకోటి మోయడం ఎందుకు అనుకోరు? అదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఎవరవుతారో తెలియదు. సో ఈ క్వశ్చన్స్ వాళ్ళకు వస్తాయిగా. అది ఇంప్రెస్ చేయలేకనే నిన్న ఈ మైత్రి బంధం కొనసాగాల లేదా మా నిర్ణయం ఏదంటే అందరూ పాటించాలా ఇలాంటి పొద్దుపోని ఇవన్నీ కూడా ఉపదేశాలలాగా నిన్న మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరి మొహంలో ఉన్నా ఏమన్నా ఉందా? బలవంతంగా తెచ్చుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాల్సిన దానికి ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమి వాళ్ళో తెలియలే. పవన్ అన్న అని అతను అంటాడు. మరి పవన్ అన్న అయితే ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చు కదా. వాళ్ళు మా నాయకుడు పవన్ కళ్యాణే, మా నాయన పెద్దవాడు అయిపోయినాడు, నెక్స్ట్ ఈయన, ఆ తర్వాత నేను ఉంటాను ఆర్డర్లో లోకేష్ అని అంటే ఒక క్లారిటీ వచ్చేదేమో. లేదుగా. కొన్ని ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా అంత ఆచితూచి ఎందుకు, ఆవేశం అంతా దించుకొని జాగ్రత్తగా ఎందుకు మాట్లాడినాడు? ఎందుకు ఏది స్పష్టత ఎందుకు లేకపోయాడు? మొహాల్లో చూసినా, ఫోటోలు చూసినా, విజువల్స్ చూసినా క్లియర్గా బలవంతంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇంకోసారి మళ్ళీ అధికారం లేక ఎట్లా రావాలని నేను ఇంతకుముందు అన్న ఆత్రం కనపడుతుంది, నిస్పృహ కనపడుతుంది.